ఈ ఫామ్ హౌస్కి రావడము. అయితే మా బ్రదరు పెద్ద చాలా అరటి చెట్లు ఉండే, ఆయనకు చెట్లు అంటే ఇష్టము. కాబట్టి వీటిని మొత్తము చిన్న చిన్న మొక్కలుగా చేసి ఈ అరటి చెట్లు ఇవాళ నాటడం జరుగుతుంది. వర్షాకాలం వచ్చింది కాబట్టి మొక్కలను నాటండి, ఆక్సిజన్ ఎక్కువగా పొందండి. మొక్కలను నాటడం వలన మంచి ఆక్సిజన్ లభిస్తుంది, ప్రకృతికి కాపాడిన వాళ్ళం అవుతాము. ఈరోజు ఇది మట్టి వేద్దాం. ఇది మా ఇంటిలో ఉన్న వినాయకుడు అండి. ఈ వినాయకుడు కూడా బాపు ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. అందరు కూడా వినాయకుడు పూజలు చేస్తాము. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయతే సర్వ విఘ్నోపశాంతయే అంటూ ప్రతిరోజు కూడా స్మరించుకుంటూ వినాయకుడిని మంచిగా అందరు బాగుండాలని కోరుకుంటాము. ఇది మా ఇంటిలో ఉన్న వినాయకుడు అండి. అంటే మా గ్రౌండ్లో ఇలా చిన్న షెడ్ లాగా వేసి ఈ వినాయకుడిని పెట్టడము జరిగింది. ఈరోజు మనకు ఆండాళ్ళు తిథి కూడా ఉండడం వల్ల మంచిగా పూజ చేయడము, వినాయకుని అలంకరణ చేయడము ఇది మాకు ఇష్టమైన పని అండి. కోరిన కోరికలు తీర్చుతూ ఆయురారోగ్యాలతో ప్రసాదించమని, మా కుటుంబంలో అందరినీ బాగా చూడండి అని, అందరినీ బాగా చూడాలని కూడా కోరుకుంటూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుండి కూడా మా హౌస్ ఇట్లా ఉంటుందండి. ఇలా వచ్చేస్తుందండి. ఇంకా ఇది కూడా మరి పాత ఇల్లు అండి. యాక్చువల్గా ఇది కూడా నాన్నగారు ఉన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది. అటొక షెడ్ ఉండేది, ఈ ఇల్లు ఎంట్రన్స్, తర్వాత ఇది కూడా ఒకటి నిర్మించారు. దీని తర్వాత రోడ్ వస్తుందండి. ఇంక ఇదంతా కూడా మాకు తెలిసిన వాళ్ళకు ఇచ్చాము. వాళ్ళు కోళ్ళు పెడతారు, తర్వాత గోవులను కూడా సంరక్షిస్తూ ఉంటారు. మా అగ్రికల్చర్ మొత్తం కూడా వాళ్ళే చూస్తూ ఉంటారండి. ఇక్కడ నుంచి ఇలా వస్తూ ఉంటాము. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కూడా పెద్ద షెడ్ వేయడం జరిగిందండి. ఇదంతా కూడా పెద్ద షెడ్. ఇదంతా కూడా పెద్ద షెడ్ అండి. ఇది మాది మెయిన్ డోరు. ఇదంతా కూడా మెయిన్ డోర్ అండి. ఇది మొత్తం ఏమో ఇంటి ముందు ప్లేస్ అండి. మొత్తం ఇంకా అక్కడ వినాయకుడు, ఇదంతా ఫ్రంట్ సైజు. దాని పక్కనే అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇంకా ఇలా వస్తే మా మెయిన్ డోర్ వస్తుందండి. ఈ విధంగా ఎంట్రన్స్ అవుతాము. ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది వస్తే మెయిన్ హాల్ అండి. ఈ విధంగా ఈ మెయిన్ హాల్ ఇల్లంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు